సార్ బీజేపీతో జగన్ రీమిక్స్ టీడీపీ అసౌకర్యం అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోకేష్ బాబు మొన్న ఢిల్లీ వెళ్ళారు, 2 రోజుల్లో ఉన్నారు, మంత్రులందరినీ వరుసగా కలుసుకున్నారు. తమ అమరావతి పర్యటన కానీ రాష్ట్రానికి రావాల్సినవి వచ్చేవి ఇవన్నీ కూడా చర్చించారన్నారు. మంచిది. ఆయన వెళ్ళిన సందర్భం కూడా మామూలుది కాదు. రాష్ట్రంలో బాగా వివాదగ్రస్తము, రెండవది ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఈ సర్ మీద లేకపోతే ఈసీ మీద వివాదం, ఇలాంటి కీలకమైన సమయంలో ఆయన అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో లోకేష్ బలంగా స్థావరం ఏర్పరచుకున్నాడు. ఆయన ఇప్పుడు దాదాపుగా ఈ ముఖాముఖి సంభాషణలు చర్చలు చాలా వరకు లోకేషే ఖరారు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషిగా అప్పుడప్పుడు వెళ్ళి చివరి దశలో ఆశీర్వదించడం తప్పితే ముఖాముఖి వాళ్ళు, ఎందుకంటే అమిత్ షా లాంటి వాళ్ళు, అమిత్ షా టీం మోడీ అమిత్ షా ఈజ్ కంఫర్టబుల్ విత్ యంగ్స్టర్స్. వాళ్ళు మీరు మహారాష్ట్రలో చూసినా, మీరు తమిళనాడులో చూసినా, ఎక్కడ చూసినా తదుపరి వారసులతో వాళ్ళు ఎక్కువగా సంప్రదింపులు జరుపుతుంటారు, వాళ్ళని రంగంలోకి తెస్తుంటారు. కొంచెం గ్లామరు, కొంచెం పవరు, కొంచెం డ్రైవ్ డాష్ ఉన్న వాళ్ళనే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లోకేష్ను గ్రూమ్ చేస్తున్నారు, పెంచుతున్నారు. ఈ సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది, రావటం కూడా చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చింది. ఎవరు నిలబడతారు అంటే చంద్రబాబు నిలబడతారు. చంద్రబాబే అసలు ఢిల్లీ ఉపరాష్ట్రపతి అయిపోయి లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తారన్నంత వరకు మన కథలు కబుర్లు నడిచాయి కదా. ఇవన్నీ మాట్లాడుకోవడానికి తమాషగా ఉంటాయి. బట్ ఏదైతేమి చివరకు వాళ్ళు సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేశారు. ఈ చేసిన తర్వాత పెద్ద బలపరిచే పార్టీల్లో పెద్దది కాబట్టి చంద్రబాబు కూడా రేపు 21వ తారీఖు వెళ్తున్నారు. కానీ ఇక్కడే కంటిలో నలుసు కాలిముళ్ళు అని, ఇంటిలో ఉన్న పోరు ఇంతింత కాదయ్యా అని ఎన్డీఏకు టీడీపీకి ఒకటే కంట్లో నలుసులాగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు సాగిస్తూనే ఉంటారు. అందులో సాగించడం అంటే మామూలుగా కాదు. రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేసి మాట్లాడడం అంటే నిజంగా వాళ్ళ మద్దతు తీసుకోవాలంటే ఎవరో మీలాంటి మధ్యవర్తులతో చెప్తే కూడా మద్దతు తీసుకోవచ్చు. అలా కాదు, వాళ్ళు వైసీపీతో కూడా మేము సంబంధాలు కొనసాగిస్తాము అనే ఖచ్చితమైన రాజకీయ సంకేతం టీడీపీకి ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి రాజ్నాథ్ సింగ్ అంత టాప్ లీడరు నేరుగా మాట్లాడారు. ఇతర పార్టీలతో కూడా మాట్లాడారు. కానీ ఎన్డీఏ భాగస్వాములుగా వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొంచెం లోకీలో చేయొచ్చు ఈ పని చేయాలని, కానీ చేయలేదు. వాళ్ళు చాలా సూటిగా రాజ్నాథ్ సింగ్ చాలా గౌరవంగా జగన్తో మాట్లాడటం, అది అవగానే వైసీపీ వాళ్ళు చెప్పేశారు. చెప్పలేదనేది వైవి సుబ్బారెడ్డి ప్రకటించాడు, మేము బలపరుస్తాము అని. వాళ్లకు 7 రాజ్యసభ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు, 11 స్థానాలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో కొంత వెయిట్ ఉంటుంది, అదేమంత తీసేసేది కాదు. వర్మ మీరు గుర్తు చేసుకుంటే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ మేము రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలో చక్రం తిప్పుతాము, అప్పటికి ఇంకా 2-3 ఎంపీలు పోలేదు రాజ్యసభ నుంచి అని చెప్పిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధ్యాయం తెరుచుకుంటూ ఉంది. ఇది బీజేపీ జగన్మోహన్ రెడ్డి అయితే బీజేపీ వైసీపీ యొక్క ఢిల్లీ బంధం ఉపరాష్ట్రపతి ఎన్నికతో మరింత బలపడుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది స్పష్టంగా. దానితో వీళ్ళు కూడా వేగంగా ఇంకేమాత్రం మినహాయింపు లేకుండా మద్దతు ప్రకటించేయడం, ఢిల్లీ వర్గాలకు కూడా చెప్పడం, దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు ఒక వాదన కూడా తెస్తున్నారు. మేము ఎప్పుడూ చెప్తున్నాము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా అందరూ బలపరచాల్సిందే కానీ వ్యతిరేకత ఉండకూడదని. ఇదిగో ఎన్నికల కమిషన్ విషయంలో కూడా వాళ్ళ విమర్శ వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రతిపక్షాలతో వాళ్ళు ఏం కలవడం లేదు. కాబట్టి జగన్ దగ్గర కావడం అన్నది ఖచ్చితంగా టీడీపీకి కొంత అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఒక విషయం. అఫ్కోర్స్ వెంకయ్య నాయుడు, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము సమయంలో కూడా 2 పార్టీలు కలిసే ఉన్నాయి ఈ ఎన్నిక విషయంలో. చాలా విచిత్రం అన్నమాట రాజకీయాల్లో. ఏదైనా సంభవమేని ఇప్పుడు పెద్ద నాయకుడిగా, పెద్ద మద్దతుదారుగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కనుక చూస్తే బాబు ప్రతిపాదనకు జగన్మోహన్ రెడ్డి మద్దతు అన్నది బీజేపీ యొక్క మాయాజాలం. అది మోదీకి లేదా బీజేపీకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అనేకసార్లు బీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ రాష్ట్రంలో పోట్లాడుతున్నా కేంద్రంలో సహకరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంతోనే పోట్లాడుతుంది కదా, చాలా సూటిగా ముఖాముఖిగా. సనాతన పవన్ కళ్యాణ్తో పోట్లాడుతుంది, చంద్రబాబుతో. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికతో ఇది చాలా
సూటిగా మరొకసారి అదే, అందుకే నేను రీమిక్స్ అంటున్నాను. ఇది రీమిక్స్ జరగబోతుంది. ఈ రీమిక్స్ చాలా అన్కంఫర్టబుల్, అనీజ్ ఇన్ ఎన్డీఏ అలయన్స్ అనే పరిస్థితి ఏపీలో ఉంటుంది. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈవెన్ బీజేడీ, ఒరిస్సా బీజేడీ కూడా వాళ్ళతో లేకపోయినా మేము బలపరుస్తాము, ఏకాభిప్రాయానికి వస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పారు.